హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జశ్విత అడప వ్లాగ్స్. క్రిస్పీగా క్రిస్పీ కార్న్ అయితే ఇంట్లో రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఎప్పుడు ఉడకబెట్టిస్తాం, లేదంటే కాల్చిస్తాం. ఎప్పుడు డైలీ అదే తినాలంటే పిల్లలకి బోర్ కొడుతుంది కదా. అప్పుడప్పుడైనా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టాలి కదా. అలాంటప్పుడు ఇలా కార్న్తో క్రిస్పీ కార్న్ అయితే చేసి పెట్టండి. పిల్లలు అయితే వదలకుండా తింటారు. ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదు, క్విక్గానే రెడీ అయిపోతుంది. కార్న్ ఒలుచుకోవడమే కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత మొత్తం ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ముందుగా అయితే కార్న్ ఉడకబెట్టుకోవాలి. సో కార్న్ అయితే ఒలిచేసుకుని వేడి నీళ్ళు పెట్టుకుని అందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకుని స్వీట్ కార్న్ అందులో వేసుకుని దీన్ని ఒక 15 మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి. ఉడికిందో లేదో ఎలాగంటే ఒక గింజ తీసుకుని నోట్లో వేసుకుని చూడండి, ఉడికిందో లేదో మీకే తెలిసిపోతుంది. సో అలా లేకుండా మొత్తం తీసేసుకుని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే పసుపు స్మెల్ ఇష్టం లేని వాళ్ళు అయితే అలా తీసిన వడకట్టుకునేటప్పుడే కొంచెం చల్లనీళ్ళు వేసుకుంటే పసుపు ఫ్లేవర్ అంతా పోతుంది. అయితే కడగలేదనమాట, అందుకని ఆ క్లిప్ అయితే మీకు చూపించలేదు. మీరైతే కడుగు వాష్ చేసుకోవచ్చు పసుపు పోవాలంటే ఇష్టం లేని వాళ్ళు స్మెల్. సో ప్రాసెస్ ఏంటంటే అలా లేకుండా అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుని అందులో 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి, కొంచెం కారం, కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర తరుగు, యాల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఉన్న తడే సరిపోతుంది, వాటర్ ఏమి యాడ్ చేయ అవసరం లేదు. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇవి మనం కలుపుతుండగానే మనమైతే ఆయిల్ని హీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీనికి వేడివేడి నూనెలోనే వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నూనెలో వేసిన తర్వాత ఇవైతే పేలుతున్నాయి, ఎందుకంటే ఒలుచుకుంటాం కదా, ఒలుచుకోవడం వల్ల అవి గింజలు పేలుతున్నాయి అనమాట. అదే కట్ చేసుకుంటే కార్న్ నుంచి డైరెక్ట్గా చాక్తో కట్ చేసుకుంటే పేలవన్నమాట. కానీ కొంచెం కేర్ఫుల్గా అయితే ఫ్రై చేసుకోండి. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పేపర్లో అయితే వేసేసుకోండి, ఎందుకంటే దానికి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే ఈ పేపర్ అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మేమైతే పేపరే యూస్ చేస్తామండి, టిష్యూస్ కట్ అయితే యూస్ చేయము. మీరు టిష్యూ యూస్ చేస్తే యూస్ చేసుకోండి. ఇదేనండి క్రిస్పీ కార్న్ అయితే రెడీ. మీకు కనుక మాడితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.